ఓ ఇశ్రాయేలు, నా మాట విను. నీ దేవుడు అద్వితీయమైన దేవుడు. ఆయన మాత్రం ప్రేమించి ఆయన నీకు ఆజ్ఞాపించిన అంతటిలో నువ్వు పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మార్గమును వెళుచున్నప్పుడు, లేచి నడుస్తున్నప్పుడు, ఏ పనైనా చేస్తున్నప్పుడు నీ పిల్లలతో వీటిని గురించి మాట్లాడాలి. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించువాడు, దాని యందు ఆనందించువాడు ధన్యుడు. దేవుని గురించిన మాటలు మాట్లాడాలి. అమ్మమ్మ గారి ఇంటికాడ అంత ఉంది, అరే నువ్వు వెళ్ళి కాసేపు ఏడ్చి ఏదో ఒకటి లాక్రపు, లేకపోతే ఇది తీసుకురా, అది తీసుకురా, ఇట్లాంటివి కాదు. లేకపోతే ముద్దుగా మాట్లాడుతున్నాడని తాతను తిట్టు, మా అమ్మని తిట్టు, మా ఆయన తిట్టు, బావని తిట్టు అని ఈ కాదు. ఏ నేర్పాలి? దేవుని గూర్చిన మాటలు నేర్పాలి. అప్పుడు పిల్లలు ఏమవుతారంటే ఆ మార్గములలో, ఆ జాడలో నడుస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు అనగా యాకోబు, ఇశ్రాయేలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన దయా కిరీటంలో మన పిల్లలు వర్ధిల్లి ఇదిగో ఆ ఎదుగుదలలో ఉండాలి అంటే, ఒక ఉన్నత భాగ్యములో, ఉన్నత స్థితిలో జీవించాలి అంటే సారవంతమైన ఆయన జాడలలో, ఆయన అడుగు జాడలలో, ఆయన మార్గంలో నడవాలి. అలా నడవాలి అంటే ముందు తల్లిదండ్రులు నడవాలి. వాళ్ళు మందిరానికి వచ్చి నడుస్తూ ఉంటే వారి వెనక పిల్లలు వచ్చి కూర్చుంటారు, దేవుని మాటలు వింటారు. అప్పుడు సారవంతమైన జీవితాన్ని జీవిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈయన స్థితిగతులేంటి? వర్తకుల ఐగుప్తు దేశానికి అతన్ని అమ్మేశారు. బానిసగా వెళ్ళిపోయాడు ఐగుప్తికి బానిసగా వెళ్ళిపోయిన అతను ఇదిగో ఫరో తర్వాత రెండో రాజుగా రథం ఎక్కాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? పోతీఫరు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే తన భార్య విసికించేసింది, పాపమునకు దూరంగా పారిపోయాడు. ఇదంతా ఎలాగూ యోసేపు జరుగుతుంది అంటే తండ్రి నేర్పాడు. అయ్యా ఇదిగో మన దేవుడైన, మన పితరుడైన యెహోవా నాకు ఇలాగు వాగ్దానం చేశాడు, నా తొడగూటి మీద కొట్టాడు, నేను వాగ్దానాన్ని పొందుకున్నా, ఆశీర్వాదాన్ని పొందుకున్నా. అది నీకు రావాలి అంటే ఆయన మాటల్లో ఉండాలి, ఆయన ఆజ్ఞల్లో ఉండాలి, ఆయన కట్టడలో ఉండాలి, ఆయన శాసనాలు, విధులను నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని తండ్రి చెప్పాడు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవునికి నేను భయపడాలి, నా దేవుని అడుగు జాడలలో, మార్గంలో నేను నడవాలని గుర్తుంచుకున్నాడు.